ఇచ్చిన గొప్ప రక్షణ ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభువా అయ్యా నిలబెట్టేవయ్యా, నీకు వందనాలు. సహాయం దయచేయమని అయా క్షేత్రంలో వాక్యంలో నాయన అయా ఆరాధన సమస్తంలో దేవా నీ కృపను నీ దయను మా మీద ఉంచిరా ప్రభువా. మీ నామానికి ప్రతికరంగా జరిగించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. కీర్తనలు 33 కాదు 36 కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఎవరైనా చదువుతారా? ఆనందించు. అందరూ కూడా దేవుని మాటలు మీ నోటితో పలకాలి. 36వ కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేస్తున్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ సత్య సంగత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మను దీవించును. ఆమేన్. ఆమేన్. 12వ వచనంలో ఏముంది? పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎవరు? పాపము చేసేవాళ్ళు. పాపము చేసేవాళ్ళు అందరూ కూడా పడి ఉన్నారంట. లేవలేకుండా వాళ్ళు పడద్రోయబడి ఉన్నారు. ఇక్కడ ఈ
మీకు మొదటి వచ్చింది కదా, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. బొత్తిగా అంటే అస్సలు లేదు. ఇది ఎవరికి రాస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరికి ఇది వాక్యం? అన్యులుగా లేకుంటే దేవుని నమ్మిన వాళ్ళకా ఈ బైబిల్? ఇప్పుడు ఎవరికి రాస్తున్నాడు? మనకే. భక్తిహీనుల హృదయములోనంట అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఈ దినాలు అలాగనే ఉన్నాయి కదా. ఈ దినాల్లో దేవుని భయము అస్సలు ఉండటం. ఏ పాపం చేయడానికైనా కూడా వాళ్ళు ఆలోచించటం లేదు. వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అబద్ధాలు ఆడటం కావచ్చు, తిరుగుబాటు స్వభావం కావచ్చు, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం కావచ్చు, ఏదైనా సరే ఏదైనా చేయడానికి మనం ఎందుకు తీయట్లేదు? బొత్తిగా దేవుని భయం మనలో లేకుండా ఉంది కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం, మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం, మన ఇష్టానుసారంగా సినిమా పాటలు కావచ్చు, సినిమాకి పాటలకి డ్యాన్సులు చేయటం కావచ్చు, ఏదైనా సరే నీకు నాకు దేవుని భయం బొత్తిగా లేదు అంటున్నాడు దేవుడు. ఇటమ్మా ఏమన్నాను? ఎక్కటమ్మా ఏమన్నాను? దేవుని సన్నిధికి వచ్చారు. పిల్లల్ని ఆడుకోనియండి, వాళ్ళు ఇష్టం వాళ్ళు ఉంటారు. ఎందుకని వద్దు. అసలు శ్రద్ధగా వింటేనే మనకి అర్థం కాదు. అందుట్లో పక్కాల మాటలు ఎదురాల మాటలు వింటుంటే అసలు అర్థమవుతుంది ఆ దేవుని వాక్యం. భయం లేదంటున్నాడు దేవుడు. అందుకనే మనలో ఏం లేదు, భయం బొత్తిగా లేదంటున్నాడు. హల్లెలూయా. భయం ఉంటే నువ్వు ఏ పని అన్నా అంటే యోసేపుకి భయం ఉంది కదా. యోసేపుకి భయం ఉంది కాబట్టి ఆ పోతీఫర్ భార్య పాపం చేయమన్నప్పుడు ఆ భయం ఉంది కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడ ఉండలేదు యోసేపు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంది యోసేపులో. కానీ ఇక్కడ మనకి మాత్రం ఏది చేసినా దేవుని భయం మనలో ఉండటం లేదు. ఏది మాట్లాడాలన్నా కూడా అబద్ధాలు ఆడటానికి మనకి భయం లేదు. ఏదైనా సరే మనలో బొత్తిగా భయం లేదని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తం. కానీ ఇవాళ ఎంతమంది వచ్చారు? భయం ఉందా మనకి? భయం ఉందా? ప్రభు శరీరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు దాని అర్థం ఏంటి? ఎందుకు తీసుకోవాలి మనం? తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఎలా తీసుకోవాలి? అసలు ప్రభు శరీరమే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా అసలు ఎలా ఆశీర్వాదం పొందుకుంటారు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం మనం? ఆలోచించండి. భయం ఉందా మనకి? నేను ఇంతకుముందు చెప్పాను, అక్కడ మీటింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళ అబ్బాయికి ఆ నిర్మూలు వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలుసు. వాళ్ళ అబ్బాయికి 2 years బ్యాక్ 3 years బ్యాక్ అనుకుంటారు, వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. ఒక అబ్బాయి చనిపోయాడు. మీకు అందరికీ తెలుసు. వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. కానీ వాళ్ళ అబ్బాయికి ఎన్ని ఆపరేషన్ 38 ఆపరేషన్లు చేశారంట. కానీ అదే రోజు ఆ అబ్బాయిని హాస్పిటల్లో ఉంచి వచ్చింది. భయం. ఎందుకంటే ప్రభు యొక్క శరీరం ఆ రోజే తీసుకోవాలి. ఆ రోజు నూతన సంవత్సరం కాబట్టి అందుకనే దేవుని సన్నిధికి వచ్చి ప్రభు శరీరం రక్తం తీసుకొని తిరిగి హాస్పిటల్కి వెళ్ళింది. అందుకనే అంతగా ఆశీర్వదించబడుతున్నారు. మీకు తెలుసుగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే మీకు తెలియకపోవచ్చు. నాకు దాదాపు 20 years నుంచి నేను వెళ్తున్నాను కాబట్టి వాళ్ళ స్థితి మొదట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు. దేవుని యందు భయము ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. ఏంటి? దేవుని యందు భయము మనకి ఐశ్వర్యం. ఆ భయం ఉండటం లేదు మనలో, బొత్తిగా ఉండటం లేదంట.
భక్తిహీనుల హృదయంలో అతిక్రమం. మనలో ఏముంటుందంట? అతిక్రమం అంటే అతిక్రమించటం, క్రమాన్ని అతిక్రమించటం, ఆయన ఆజ్ఞల్ని అతిక్రమించటం, ఆయన మాటకి అతిక్రమించటం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు, శాసనాలు కావచ్చు, విధులు కావచ్చు, ఏదైనా ఆ మాటని మనము అతిక్రమిస్తాం. దానివల్ల వచ్చే కష్టాలు, నష్టాలు ఏమి కోల్పోతున్నామో అది అర్థం కావట్లేదు మనకి. అది నా బాధ. ఏం కోల్పోతామో మనకి అర్థం కావట్లేదు. అతిక్రమం, మనలో అతిక్రమం ఉంటుంది. ఇంకా ఏం లేదు, మనలో దేవుని భయము బొత్తిగా లేదు. చూడండి 3వ వచనంలో, వారి నోటి మాటలు పాపమునకును కపటమునకు ఆస్పదములు. మన నోటి మాటలు ఎలా ఉన్నాయంట? పాపమునకు కపటమునకు కారణమవుతున్నాయి మన నోటి మాటలు. పోయిన వారం చెప్పాను అనుకుంటాను కదా, ఇక్కడ కాదు, తెల్లపల్లిలో చెప్పాను. వ్యర్థమైన ప్రతి మాట కూడా తీర్పులోనికి తీసుకురాబడుతుంది. నీ నోటి మాట వల్లే నువ్వు నీతిమంతుడుగా ఆగపడతావంట, లేకుంటే అపరాధిగా తీర్చబడతావంట. ఆ మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త అనుకుంటా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. నీ మాటలను బట్టి, నీ మాట జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. హల్లెలూయా. భయము, మనలో భయము బొత్తిగా లేదంటున్నాడు. ఆ భయం కనుక మనలో ఉంటే ఇవి మాట్లాడతామా? ఆ భయం ఉందా? అమ్మో, నా నోటి మాటలు బట్టే నీతిమంతుడిగా ఆయన తీర్పు తీరుస్తాడు, నా నోటి మాటలు బట్టే ఆయన అపరాధినేనని తీర్పు తీరుస్తాడు అనే భయము మనలో ఉంటుందా? ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, ఆ భయం ఉంటుందా మనలో? ఇటు చూడండి అమ్మా, అందరు ఇటు చూడండి. ఉందా భయం? అర్థమైందా నేను చెప్పిన మాట? నేను చెప్పింది కాదు, బైబిల్లో దేవుని మాట ఏమని రాసింది చెప్పండి, అందరు చెప్పాలి. నీ నోటి మాటను బట్టియే నీతిమంతుడివని తీర్పు పొందుతావు, నీ నోటి మాటను బట్టియే అపరాధివని తీర్పు పొందుతావు. భయం ఉంటుందా ఇక్కడ నుంచి ఏమన్నా? ప్రతి మాట కూడా పైనే ఉంటుంది కదా. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ప్రతి వ్యర్థమైన మాట. అందుకనే భక్తుడు అన్నాడు, మీ మాటలు కొంచెంగా ఉండాలంట. ఎంత ఉండాలి? కొంచెంగా ఉండాలి. మాట్లాడటానికి కూడా నిదానించి మాట్లాడాలి. ఎందుకంటే నిదానించి మాట్లాడాలి. వాళ్ళు ఎదుట లేదో అన్నారని చెప్పి నువ్వు తొందరపడిపోయి టెంప్ట్ అయిపోయి రోషంతో పౌరుషంతో నీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నిదానించాలి. వాళ్ళు ఏమన్నారు, నువ్వేం మాట్లాడాలి. ఆ కోపంతో ఏమంటున్నారో నీకే తెలియదు. ఆ చీకటి అట్లా పనిచేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటారు కొంతమంది కదా. ఆ మాటలు విని అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటారు. ఎందుకు? అలాంటి మాటలు మాట్లాడతారు. హల్లెలూయా. అందుకని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు లెక్క చెప్పాలి. అందుకని నిదానించు, మాట్లాడటానికి నిదానించు. నీ మాటలు కొంచెముగా ఉండాలి. నోటి మాటల వల్ల నువ్వు తీర్పులోనికి వస్తావు. కొంచెం ముందుకు జరగండి అమ్మా.
అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆ మధ్యలో ఒకళ్ళు రావచ్చు కదా, ఒకళ్ళు రండి ముందుకు. అబ్బా అసలు ఎంత అంటే ఇదే నా శాశ్వతమైన ప్లేస్ అని చెప్పి కొంచెం పక్కాలకి ప్లేస్ ఇవ్వండి అమ్మా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించు జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదను నీలో జీవించుచు. హల్లెలూయా. మన మాటలు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఈ మాటలు, దేవుని యొక్క మాటలు గుర్తు పెట్టుకోండి. మన మాటలు కొంచెముగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించాలి. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావాలి. ఆ కోపంలో మాట్లాడటం కాదు, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి మాట, నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడుగా నువ్వు తీర్పు పొందుతావు. నీ నోటి మాటలను బట్టే నువ్వు అపరాధిగా తీర్పు పొందుతావు అని చెప్పి భయము కలిగి, భయముతో మనము దేవుని యొక్క మాటకి విధేయత చూపిద్దాం. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకు కారణమవుతున్నాయంట. కపటపు మాటలు, నీ మాటలు కపటంగా ఉంటున్నాయేమో, పాపానికి కారణమవుతున్నాయేమో నీ నోటి మాటలు. జాగ్రత్త. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఏంటంట? ఏం మానివేశాడు? బుద్ధి కలిగి ప్రవర్తించడం. బుద్ధిగా అంటాం ఎందుకు? వాడు చేసే పనులను బట్టి. ఇలాంటి పనులు చేస్తావు నీకు అసలు బుద్ధిగా అంటాం. బుద్ధి కలిగి ప్రవర్తించాలంట. బుద్ధి లేకపోతే దేవుని అడుగు. దేవుడు ఏమన్నాడు? ఏది కొదువుగా ఉందో అది అడగండి నేను ఇస్తానంటున్నాడు. రవ్వా నాకు తెలివి లేదు నాయన, బుద్ధి లేదు నాయన, వివేచన లేదు నాయన, జ్ఞానం లేదు నాయన అని మనం అడిగే వారిగా ఉండాలి. బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఏం చేయాలి మనం? చాలా మంది వాళ్ళు అతిక్రమం వారిలో ఉంది, భయము బొత్తిగా లేదంట. వారి నోటి మాటలు పాపానికి కపటానికి కారణమవుతున్నాయంట. వాళ్ళు బుద్ధిగా ప్రవర్తించడంట, మేలు చెయ్యదంట. వాళ్ళు మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. పౌలు భక్తుడు అన్నాడు, మేలు చేయ నెరిగి కూడా మేలు చేయకపోతే, మేలు చేయ ఎరిగి ఉండియు నీకు చేత అయ్యి కూడా నువ్వు మేలు చెయ్యకపోతే ఏంటంట? నీకు పాపం. మేలు చెయ్యరట. బుద్ధి కలిగి ప్రవర్తించరు, మేలు చెయ్యరు. అసలు అలాంటి వాళ్ళు మానివేస్తున్నారు. వాడు మంచం మీదనే పాప యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. దావీదు భక్తుడు చూడండి, ఏం నడతలు నడుస్తున్నాడంట? కాని నడతలు.
నడవకూడని నడత. ఏ నడత నడుస్తున్నావో జాగ్రత్త. నీ నడత ఎలా ఉంది? యేసు ప్రభు నడిచిన మార్గంలో నడుస్తున్నావా? ప్రభు అన్నాడు, నేను మాదిరిగా ఉంచాను. అడుగు జాడలు ఉంచి వెళ్ళాడంట ప్రభు. ఆ అడుగు జాడల్లో మనం నడవటానికి మన నడత ఎలా ఉంది? వాళ్ళు మంచం మీద నుంచే పాపం ఈరోజు ఎలా సంపాదించాలి, అబద్ధాలు ఆడాలి, లేకుంటే మోసం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మంచం మీదే ఆలోచనలు మొదలు పెడతారు. చెడుతనము వానికి అసహ్యం కాదు. చెడుతనం ఎవరికి అసహ్యం చెప్పండి? చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు. వీళ్ళకేమో చెడుతనము వాడికి అసహ్యం కాదంట. అసహ్యం కాదంటే అంటే దాన్నే ప్రేమిస్తున్నాడు, చెడుతనాన్ని ప్రేమిస్తున్నాడు, చెడుని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ప్రేమిస్తున్నాడు, అబద్ధాన్ని ప్రేమిస్తున్నాడు, వ్యభిచారాన్ని ప్రేమిస్తున్నాడు, తాగుని ప్రేమిస్తున్నాడు. వాడికి అసహ్యం కాదు. వాళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు దేవుడు? మనకి కాదులే, పక్కాళ్ళకి కదా, పక్కాళ్ళు, మనకి కాదు. చెడుతనం వాళ్ళకి అసహ్యంగా ఉండదు. చెడ్డ మాటలు మాట్లాడిన వాళ్ళకి అసహ్యంగా ఉండదు. గలీజు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అది అసహ్యంగా అనిపించదు. అది వాడుక భాషలాగా అయిపోయింది. ఇప్పుడు వాడుక భాష. మీకు పరిశుద్ధులకి ఇవి తగినవి కాదు. అలా మాట్లాడటం పరిశుద్ధులకి తగినవి కాదు. మీరు పరిశుద్ధులు అయితే అవి మీకు తగినవి. మీరు దేవుని పిల్లలైతే, మీరు పరిశుద్ధులైతే ఆ మాటలు, అలాంటి గలీజు మాటలు తగినవి కాదు. నేను దేవుని పిల్లలు కాదు, నేను పరిశుద్ధురాలు కాదు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇక్కడేముండదు, లేదు, తర్వాత ఉంటుంది. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంగత్వము అంతరిక్షమును అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. జంతువులు కూడా రక్షించేది ఎవరంట? దేవుడే. నరులు కానీ జంతువులు కానీ సమస్తాన్ని ఏలుతున్న రారాజు, ఘనమైన మహారాజు ఆయన. సమస్తముని ఏలుచున్నాడు ఆయన. ఏలుతున్నాడంటే కొంతమంది రాజులకి నీతి ఉండదు, న్యాయం ఉండదు. కానీ ఈ రాజు, ఈ ఘనమైన మహారాజు ఎలా వెళ్తాడంట? నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. వాటిని ఆధారం చేసుకొని సమస్తాన్ని ఏలుతున్నాడు ఈ రాజు. నీతి న్యాయమే. కొంతమంది దేవుడు అన్యాయం చేశాడు, మాకే ఎందుకు ఇలా జరగాల, నా కుటుంబంలో ఇలా ఎందుకు జరగాలి, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, అన్ని చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అన్ని చేస్తున్నావు. దేవుడు అన్యాయస్తుడా? నీ మాటలను బట్టి నువ్వు దేవుని అన్యాయస్తుడు అంటున్నావు. అన్యాయస్తుడిని చెయ్యొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీతి తప్పి, న్యాయం తప్పి, సత్యం తప్పి ఏది కూడా చెయ్యనే చెయ్యదు. ఆ నమ్మకం లేని వాళ్ళు అంటారన్నమాట. ఆ నమ్మకం నీలో లేదు. దేవుడు అన్యాయస్తుడు అన్నావు అంటే దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియదు. ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో నీకు తెలీదు. ఎవరైతే దేవుడు అన్యాయం చేశాడు, ఏవన్నాడా? నోటి మాటతో అన్నాడా? అంతమంది 10 మంది పిల్లలు, యవ్వనస్తులే, పెద్ద పిల్లలు వాళ్ళు, అంతమంది పిల్లలు ఒకే రోజు 10 మంది చనిపోతే ఉన్న ఆస్తి మొత్తం, అంత గొప్ప ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోగు మళ్ళీ అన్న చెడుతనం ఉందా ఆయనలో? అలాంటి భక్తుని యొక్క జీవితంలో అలాగ జరిగితే
యోబు ఏమన్నా అన్నాడా? అలా అంటానికి ఆయనకి అంటే అనొచ్చు, ఎందుకంటే ఆయన అంత భక్తిగా జీవించాడు. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు చూడండి ఆ మాట. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, చూడండి ఎలాంటి వాడో, అతడు యథార్థ వర్తనుడును. 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. అంత భక్తి కలిగిన యోబు జీవితంలోనే కలిగితే మరి మనం ఎలాంటి వాళ్ళం? అంత గొప్ప భక్తుని జీవితంలో జరిగింది. కానీ ఒక్క మాట అన్నాడా? అయ్యో 10 మంది ఒక్కడన్నా ఉంచకూడదా? 10 మందిని తీసేశాడు దేవుడు. ఎందుకు? నేను ఇంత యథార్థవంతుడుగా ఉంటున్నా, న్యాయవంతుడుగా ఉంటున్నా, చెడుతనాన్ని విసర్జించాను, నాకే ఎందుకు అన్నాడా యోబు? అనలేదు. ఎందుకు? దేవుడి గురించి తెలిసే అన్నాడా ఎప్పుడన్నా? మనం ఎందుకంటున్నాం? మనం ఏదో పెద్ద భక్తి పనులు అని మంచిగా చెడుతనాన్ని, అస్సలు నాలో చెడే లేదు, నాలో పాపమే లేదు, నాలో అబద్ధాలే లేవు, నా ప్రవర్తన చాలా మంచిది, నా నోటి మాటలు మంచివి, గొప్ప భక్తిపరులని అంటున్నావా ఆ మాటలు? అలాంటి వాళ్ళు అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏ నోట రాకూడదు. యోబు అంటున్నాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, మరి మన నోట ఎందుకు రావట్లేదు? ఆయన అన్యాయస్తుడా? ఆయన న్యాయ విధులంట మహాగాధములంట. హల్లెలూయా. ఆయన నీతి దేవుని పర్వతాలతో సమానం. నీతి ఎలాంటి నీతి? పర్వతాలతో సమానం. అంత నీతి న్యాయము కలిగి ఉన్న దేవుణ్ణి నువ్వు అబద్ధికుణ్ణి చేస్తున్నావు. నీ ఇష్టానుసారంగా ఉంటూ ఏదన్నా ఇంట్లో ఒక శ్రమ వస్తే, ఏదన్నా ఒక బాధ వస్తే, ఒక వ్యాధి వస్తే ఏమంటున్నావు? అన్యాయస్తుడు అంటున్నావా? సరే, టైం అవుతుంది కదా. 10వ వచనంలో చూడండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. నిన్ను ఎరిగిన వారి ఎడల, ఎరిగి ఉండటం, ఇందాక చెప్పాను కదా, ఆయన్ని ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన అన్యాయస్తుడు అని అననే అనరు. ఎరిగి ఉండాలి. తెలుసుకోవటం వేరు, ఎరిగి ఉండటం వేరు. ఇంతమంది చెప్పారు, గుర్తుందా? ఎరిగి ఉండటం వేరు, తెలిసి ఉండటం వేరు. ఎరిగి ఉన్నావా? అందుకనే భక్తులు అన్నాడు, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును కనుక నేను భయపడను. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును అంటున్నాడు. నీకు తెలుసా? నువ్వు నమ్మావు దేవుణ్ణి, నువ్వు నమ్మిన వాడిని నువ్వు ఎరిగినావా? ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి స్వభావం కలిగిన వాడు, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడు, ఆయన ఎరిగి ఉన్నావా? ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఎరిగి ఉంటారు ఆయన్ని? ఆయనతో సహవాసం చేసినవాడు. ఆ వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించటం, వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఆ వాక్యంలో ఆయన ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలోనే తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని అని వాక్యంలోనే అర్థమవుతుంది. హల్లెలూయా. ఎరిగి ఉన్న వారికి నీ కృప. ఆయన ఎవరైతే ఎరిగి ఉన్నారో వాళ్ళ ఎడలంట ఎడ తెగక నిలుపుము అంటున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. నిన్ను ఎరిగిన వారి ఎడల
నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. హల్లెలూయా. ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం మనం, ఎలాంటి గుణలక్షణాలు మనం కలిగి ఉన్నాం. మనము చెడ్డవాళ్ళం అయినప్పటికీ కూడా దేవుణ్ణి అన్యాయిస్తుడని మనం మాట్లాడే వాళ్ళంగా నువ్వు ఎరిగి ఉంటే, నువ్వు దేవుణ్ణి నిజంగా ఎరిగి ఉంటే ఆయన కృప అంట నీ ఎడ తెగకుండా నిలుస్తుందంట. హల్లెలూయా. యథార్థ హృదయుల ఎడల ఆయన నీతి ఎడ తెగక నిలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా మనము వాక్యపు వెలుగులో మన హృదయాన్ని మనం సరి చేసుకునే వాళ్ళగా ఉండాలి. కానీ పాపం ఏం లేదు వాళ్ళలో, భయము బొత్తిగా లేదంట, అతిక్రమం ఉందంట. ఆ మాటలన్నీ మళ్ళీ ఇంకోసారి చదవండి మీరు ఆ వాక్యాన్ని, ఆ కీర్తన మళ్ళీ చదవండి. ఈరోజు మనకి ప్రభు శరీరము ప్రభు రక్తం కాబట్టి ఎంతమంది సిద్ధపడి వచ్చారు. ప్రభు శరీరం ఈరోజు ప్రభు రక్తం తీసుకోవాలని ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు చేతులు ఎత్తారు. ఈరోజు సహవాసం అని తెలియదా? తెలియని వాళ్ళు ఇంకా ఒకళ్ళే. సరే, వాళ్ళంటే రాలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. పోయిన వారం రాలేదా రాములమ్మ? నీకు క్యాలెండర్ ఉందా? మనకి ప్రతిసారి మనం ఏమి 2వ 3వ వారం 4వ వారం ఎప్పుడు మార్చలేదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు ఏ వారం? 2వ ఆదివారం సహవాసం ఉంటుంది. అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోండి. సిద్ధపడి వచ్చారా మిగతా వాళ్ళందరూ కూడా? మంచిగా సిద్ధపడటం అంటే ఏంటి? ఉన్నారా ఉపవాసాలు? అంటే మొన్న చెప్పాను ఇవి, అంటే మీరు వినే ఉంటారు యూట్యూబ్లో, తెల్లదారిపల్లిలో చెప్పిన వాక్యం. ఈ 6వ సహవాసం కాబట్టి అక్కడ కూడా అదే చెప్పాను, ఇదే వాక్యం. ఇక్కడ కూడా 4 మాటలు చెప్పి ఇంకా కొంత అక్కడ చెప్పలేదు. వాళ్ళకి టైము ఎక్కువ చెప్తే వాళ్ళు కూర్చోలేరని చెప్పి నేను కొంత చెప్పాను. 11 వచ్చాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తం అంటే రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుచున్న మనం దాని అర్థం ఏంటి, అసలు మనం గ్రహిస్తున్నాము, దాని విలువ ఏంటి, దాన్ని మనం గ్రహిస్తున్నాము. 24వ వచనంలో దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నారు, పౌలు భక్తుడు, ఇది మీ కొరకు ప్రభు చెప్తున్నారు. అంటే ప్రభు చెప్పిన మాటలు, అంటే మత్తయి సువార్తలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయండి. దేనిని చేయమంటున్నాడు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు. దీనిని చేయండి అని చెప్పాడు. దేనిని చేయాలి? దేనిని చేయాలి? దీనిని చేయండి అంటే ఆయన శరీరము, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి. ఆ శరీరం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకున్నావు? నీ పాపాలను జ్ఞాపకం చేసుకున్నావా? నీ పాపాలు, రవ్వా నేను అట్లా చేశానయ్యా, అది సిద్ధపాటు దినం ముందు రోజే అన్ని సిద్ధపడాలి.
కానీ శరీరము అంటే రొట్టె అంటే రొట్టె ద్రాక్ష రసము ప్రభు యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం, సూచనగా అవి రెండు ఇస్తాం. అయితే నీ ముందుకు వచ్చినప్పుడు రొట్టె నువ్వు ఏ జ్ఞాపకం చేసుకున్నావు? దేన్ని జ్ఞాపకం చేసుకున్నావు? చెప్పండి, అందరు చెప్పండి. మీకు తెలుసా? ఇంతకుముందు చెప్పాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఎలా నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఎంతగా ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని అవమానాలు పొందుకున్నాడో, ఎంతగా హేళన చేయబడ్డాడో, ఎంతగా శిక్షించారో వాళ్ళు. ఆ శరీరం ఎలా దున్నబడిందో, ఆయన కొట్టిన దెబ్బలే కావచ్చు, మొహం మీద ఉమ్ము వేయటమే కావచ్చు, ఇవన్నీ ఆ శరీరం ఎలా నలగొట్టబడిందో నీ కోసం, నా కోసం, అది జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకున్నావు? కొంతమంది అబ్బా పంచదార రాలేదే, ఈరోజు ఏంది పంచదార తగ్గిందే, ద్రాక్ష రసం ఏంటి పుల్లగా ఉన్నాయి, ఇంకొంచెం పెడితే బాగుండు కదా. ప్రభు ఆ రొట్టె నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు దేన్ని జ్ఞాపకం చేసుకొని తీసుకుంటావు? ఆయన అంటే మన స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన పొందిన ప్రతి శ్రమ, ప్రతి ఒక్క అవమానం, ప్రతి ఒక్కటి కూడా నేను పొందుకోవాల్సింది. నేను పొందుకోవాల్సిన ఆ దెబ్బలు, నేను పొందుకోవాల్సిన అవమానం, నేను పొందుకోవాల్సిన ఆ శ్రమలు ఏదైనా కావచ్చు, ఆ కొరడా దెబ్బలు కావచ్చు, పాపానికి వచ్చే జీతం మరణం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని. కొంతమంది అబ్బా ఆ సినిమా చూసేటప్పుడు ఎంత ఏడుస్తారు కదా, ఎంత ఏడుస్తారు. ఏ సినిమా చూసేటప్పుడు అది చూస్తే. కానీ ఎందుకు అంతగా శ్రమ పడ్డాడు? నీ పాపం, నా పాపం ఎంత భయంకరమైందో అక్కడ అర్థమవుతుంది. ఎక్కడ అర్థమవుతుంది? నీ పాపం, నా పాపం, ఆ వచ్చే శిక్ష ఎంత భయంకరం అంటే మన పాపాలకు వచ్చే శిక్ష ఎంత భయంకరమైనదో అక్కడ చూస్తే అర్థమవుతుంది మనకి. ఆయన పొందిన శ్రమలను బట్టి అమ్మో నా పాపానికి రావాల్సిన శిక్ష ఇలాంటిదా? ఎలాంటి శిక్ష రావాలి? ఎలాంటి శిక్ష రావాలి? మన పాపాలకి ఏ శిక్ష? మరణ శిక్షలే. యేసు ప్రభు పొందుకున్నాడు కదా, ఏడ్చావు కదా, అమ్మో కొంతమంది వాళ్ళ చేతులు పడిపోను, వీళ్ళ చేతులు పడిపోను, కొంచెం మంచినీళ్ళు అడిగితే ఇవ్వచ్చు కదా, వాళ్ళ చేతులు పడిపోను అని వాళ్ళని చెప్తావు. కానీ నువ్వు నేను పొందుకోవాల్సిన ఆ శిక్ష, మన పాపాలకి వచ్చిన తీర్పు అది, మన పాపాలకి పడిన శిక్ష అది అని నువ్వు గమనిస్తున్నావా? నీ పాపాలు నా పాపాలు ఎంత భయంకరమైనవి అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎలా అర్థమవుతుంది నీకు? ఎలా అర్థమవుతుంది? నీ పాపానికి, నా పాపానికి రావాల్సిన శిక్ష ఎంత భయంకరమైందో నీకు ఎలా అర్థమవుతుంది? చెప్పండి. ఇప్పుడు నేను చేసిన పాపాలకి ఎలాంటి శిక్ష, ఎలాంటి తీర్పు వచ్చిందో, నీ పాపాలకి, నా పాపాలకి ఎలాంటి శిక్ష వచ్చింది ఎలా తెలుస్తుంది నీకు? వాక్యం ద్వారా ఆయన పొందే, ఆయన సినిమా చూసారా మీరు? అసలు చూసారా? అవన్నీ ఎవరు పొందుకోవాల్సింది? మరి ఆ మాట చెప్పండి. వాక్యం అంటారు. వాక్యంలో ఉంది, కానీ నీ కళ్ళకి కట్టినట్లుగా ఆ సినిమాలో నీకు అర్థమైందా?
అర్థమైందా? మన చేతులతో చేసిన పాపాల కోసం, కాళ్ళతో చేసిన పాపాల కోసం, ఆలోచనలు, తలంపులు, ఊహలు, చూపులు అన్నిటికీ చేసిన పాపానికి ముళ్ళ కిరీటం, హృదయంతో చేసిన పాపాలకి బలి. ఇవన్నీ తెలుసు కదా. మరి ఆయన అంత శ్రమ అంటే ఆ పాపానికి వచ్చే శిక్ష ఎంత భయంకరమైంది చూస్తున్నావు కదా. నీకు అర్థం కావాలిందా నేను చెప్పింది? అర్థమైందా? అర్థమైందా తోసి? అర్థం కానట్టు మొహాలు పెడుతున్నారు ఎందుకని? ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడండి, ఆ సినిమా చూడండి, నీ పాపానికి వచ్చే శిక్ష ఎలాంటిదో అక్కడ తెలుస్తుంది. కళ్ళారా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన శరీరం అంటే నా పాపాల కోసం ఆయన శరీరం నల్లగొట్టబడి నా పాపాల కోసం మరణించాడు. నా పాపాలకు రావాల్సిన ఆ తీర్పు ఆయన మీద పడింది. ఆ అవమానాలు మొహం మీద భూమి వేయ అంటే అలాంటి అవమానాలు పొందవలసిన వాడు, అలాంటి హేళనలు పొందవలసిన వాడు. గోధుమ పిండితో ఎందుకు దేవుడు రొట్టె అని ఎందుకు చెప్పాడు? నోట్లోంచి మాట్లాడే పక్కాలతో అయితే బాగా ఎగురుతారా? గోధుమ గింజలు ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి అనుకోండి. ఇంత ముందు రోజులు ఏం చేసేవాళ్ళు? ఇస్త్రీ వాళ్ళు రోట్లో ఇరా రోకలతోటి దంచుతారు, ఇసురుతారు కదా. అంటే ఎంతగా ఆయన శరీరము నల్లగొట్టబడిందో, మన పాపాల నిమిత్తం ఎర్రగొట్టబడిందో ఆయన శరీరం ఎంతగా, అసలు మామూలుగా కాదు, అది మాటలతో మనము చెప్పలేము. అంతగా శరీరం నల్లగొట్టబడి నువ్వు ప్రభు యొక్క అది ఆ రొట్టె నీ ముందుకు వచ్చినప్పుడు నీకేం జ్ఞాపకం రావాలి? నీ కోసం, నా కోసం ఆయన పడిన శ్రమలు నీకు, నేను ఉండవలసిన స్థానంలో నా ప్రభు ఉన్నాడు, నేను పొందుకోవాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. నాకు మరణం, పాపానికి వచ్చే జీతం మరణం, కానీ ఆయన మరణించి నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు అని అది నీ ముందుకు వచ్చేటప్పుడు అవి గుర్తుకు రావాలి. మీకు రేపు శుక్రవారం నుంచి 7 శుక్రవారాలు కదా, అప్పుడు చెప్తాను ఇంకా ఆ శిలువ గురించి ఇంకా ఎక్కువగా. సరే చూడండి 25 వచ్చిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం. అంటే రక్తము తీసుకునే అంటే ద్రాక్షారసం నీ ముందుకు వచ్చినప్పుడు నీకేం జ్ఞాపకం రావాలి? అక్కడ కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయండి. ఏం జ్ఞాపకం రావాలి నీకు? ఆయన నీ కోసం, నా కోసం ఆ కల్వరి సిలువలో కార్చిన రక్తం, ఆ గెత్సిమనే తోటలోనంట ఆయన చెమట అంట రక్త బిందువులాగా ఆయన కొట్టిన కొరడా దెబ్బల వల్ల ఆ శరీరం అంతా ఏమైపోయింది? రక్తం. ఎక్కడ చూసిన రక్తమే, ఎక్కడ చూసిన రక్తమే. ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం, నా కోసం అది గుర్తుకు, అది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇంకోటి కూడా మనకు అప్పగించాడు. ప్రభు శరీరం ఎవరైతే, ప్రభు రక్తం ఎవరైతే తీసుకుంటున్నారో 26వ వచనంలో చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. మనకి అప్పగించాడు ఒక బాధ్యత. ఎవరైతే ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్నారో వాళ్ళకి ఒక బాధ్యత కూడా అప్పగించాడు. ఏ బాధ్యత? ఎలా ప్రచురిస్తావు?
అమ్మా నా ప్రభు నా కోసం మరణించాడు, ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి నా కోసం మరణించాడు, నిన్ను కూడా ప్రేమించాడు, నీ కోసం కూడా ఆయన మరణించాడు. అందుకనే మరణించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో నీ కోసం, నీ పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నీ కోసం మరణించాడు, నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి నీ కోసం మరణించాడు, నా కోసం కూడా ఆయన మరణించాడు. ఆయన తిరిగి లేచాడు, నన్ను కూడా లేపుతాడు, నిన్ను కూడా లేపుతాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతారో వాళ్ళకి అప్పగించిన బాధ్యత, త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. అయితే ప్రభు ఎవరైతే ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటారో వాళ్ళకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎప్పుడో ఒకసారి తీసుకున్న వాళ్ళకి కాదు. అది ఎక్కడంటే యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఎవరైతే తీసుకున్న ప్రభు స్పష్టంగా ఆ మాటలో చెప్తాడు. 6వ అధ్యాయము 53వ వచనం నుండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ మొదటి ఆశీర్వాదం ఏంటంటే ప్రభు మనకిచ్చింది. ఎవరైతే ప్రభు, జాగ్రత్తగా వినండి, ప్రభు శరీరంలో దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ దినాల్లో అన్ని చోట్లకి వెళ్తాం. ఈరోజు ప్రభు శరీరం అని తెలుసు చాలా మందికి, కానీ ఇది వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నిర్లక్ష్యం. ఈ నెల కాకపోతే వచ్చే నెల దాకా ఉంటామా పోతామా? గ్యారెంటీ ఉందా? చెయ్యొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఈ రోజుల్లో అందరిలో ఆ నిర్లక్ష్యం ఉంది. ప్రభు శరీరం అంటే అసలు చర్చికే రావట్లేదు అనుకోండి, చాలా మంది చర్చికే రావట్లేదు, ఇంకా సహవాసం ఏం తీసుకుంటారు. కానీ ఎవరైతే ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతారో వాళ్ళకి దేవుడిచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఏమంటున్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు, నిత్య జీవంలోకి వెళ్తాడు. ఎవరికి ఈ ఆశీర్వాదం? ఏమ్మా చెప్పండి. ఎవరైతే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగుతారో వాళ్ళే నిత్య జీవంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. హల్లెలూయా. నీ ఇష్టం. నాకు దేవుడి కంటే నా పనే ఎక్కువ, దేవుడి కంటే మా చుట్టాలే ఎక్కువ, దేవుడి కంటే మా బంధువులు ఎక్కువ, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ తద్దినాలకు వెళ్ళాలి, వాళ్ళ చావులకి వెళ్ళాలి, దేవుని కంటే ఎక్కువ అని నువ్వు ఏది భావిస్తావో ఎందుకంటే నీ హృదయం నా హృదయం దేవుడికి తెలుసు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలుసు దేవుడికి, నువ్వు ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నావో కూడా దేవుడికి తెలుసు. మనం ఒకరికొకరు తీర్పు తీర్చుకోవట్లా, కానీ మనల్ని మనం విమర్శించుకుందాం. మనల్ని మనం విమర్శించుకుంటే మనం తీర్పులోనికి రాము. మనల్ని మనం విమర్శించుకోవాలి. నేను దేవునికి మొదటి స్థానం ఇస్తున్నానా, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా, లేదంటే నా బంధువులకి నా స్నేహితులకి వాటికి మొదటి స్థానం ఇచ్చి వీటిని వదిలిపెట్టి వెళ్తున్నాను. నీకు తెలుసు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దేవుడికి తెలుసు. నువ్వు పైకి అనొచ్చు నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నాను, కానీ నీ క్రియల్లో కనపడాలిగా. నీ క్రియల్లో కనపడాలి. క్రియలే విశ్వాసం వృతం. మొట్టమొదట ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగే వాళ్ళకి దేవుడు వాగ్దానం చేస్తున్న ఆశీర్వాదం నిత్య జీవం. హల్లెలూయా. ఇంకోటి
నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వారిని. రెండోది ఏంటంటే అంచె దినాల్లో నేను వారిని లేపుతాను. హల్లెలూయా. ఏంటంట? నేను లేపుతాను. దేవుని రాకడ వస్తుంది, అది రహస్య రాకడ. మధ్యాకాశంలోకి వస్తాడు ప్రభు. ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఆ చనిపోయిన వాళ్ళు కూడా ఏమవుతారు? ప్రభువులో నిద్రించిన వాళ్ళు మొదట వాళ్ళు లేపబడతారు, తర్వాత సంఘం. అంచె దినాల్లో నేను వారిని లేపుతాను. ఇంకోటి 56వ వచనంలో నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. ఎవరైతే, దేవుని వాగ్దానం ఇది, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, ప్రభు అంటున్నాడు, నా యందు నేను వాని యందు నిలచి ఉంటాను. ఇంత గొప్ప కృపనిస్తున్నాడు దేవుడు, కానీ దానిని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేనిని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎవరన్నా ఒక ఫోన్ వస్తే చాలు ఇప్పుడు పరిగెత్తుతాం. ఈ రోజుల్లో చెడగొట్టేదంతా సహవాసం, చెడ్డ సహవాసం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దేవుని పిల్లలతోటి సహవాసం చేయి. అన్నిటితో కాదు, నీ సహవాసం. నీ పనులు ఎన్నైనా ఉండొచ్చు, అంటే సహవాసం అని వేరు, మాట్లాడటం వేరు. అయ్యో వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి అనుకున్నావు, మాట్లాడు. సహవాసం వేరు. ఎంత మంచి సహవాసం అంటే కొంతమందికి ఎంత సహవాసం అంటే తాగడానికి డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర అరే నీకెందుకు నేను ఇంత పదరా అంటారు. అంత మంచి సహవాసం వాళ్ళకి. ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు అప్పుడు. అలాంటి సహవాసం కలిగిన వాళ్ళు ఉంటారా ఎవరైనా? ఎలాంటి సహవాసం కలిగి ఉంటున్నావు నువ్వు? పరిశుద్ధులతో సహవాసం నీకుందా? దేవునితో సహవాసం నీకుందా? ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో నా యందు వాళ్ళు, వారి యందు నేను నిలచి ఉంటాను. ఎంత గొప్ప వాగ్దానం! బాప్తీసం తీసుకొని వాళ్ళకు ఉండదు ఈ ధన్యత. యవనస్తులైన పిల్లలు కొంతమంది అంటారు, అమ్మ ఇప్పుడేనా బాప్తీసం, ఇప్పుడేనా? ఎప్పుడో ముసలాళ్ళు అయిపోయినా తీసుకుంటాం. ముసలాళ్ళు అయిపోయేదాకా ఉంటారా? అంటే ఇంకా చేయవలసినవి ఏంటో ఉంటాయి, ఇంకా చేయవలసినవి ఎన్నో ఉండి ఉంటాయి. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మళ్ళీ బాప్తీసం తీసుకుంటే పాపం చేయకూడదు కదా, అబద్ధాలు ఆడకూడదు కదా. తీసుకోకపోతే అసలు అగ్నిగుండమే. ఇక అసలు ఏమి ఉండదు, ఇక అగ్నిగుండానికే జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాదు అంచె దినాల్లో నేను వారిని లేపుతానంటున్నాడు. వాళ్ళ యందు నేను, నా యందు త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలచి ఉండును. ఇంకోటి, జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఎవరి మూలముగా జీవిస్తున్నావు ఇప్పుడు? జీవం. ఆయన మాటల్లో ఏముందంట? ఇందాక చదివాం కదా, జీవపు ఓట అంట ఆయన. హల్లెలూయా. ఆయన మూలముగా జీవిస్తాం. మనం అందరం చనిపోయాం. ఎప్పుడు చనిపోయాము? బాప్తీసం తీసుకు చచ్చిపోయారా? ఎప్పుడు? బాప్తీసం తీసుకుని చచ్చిపోయాం.
చచ్చిపోతే మళ్ళీ మనలో ఎందుకని ఇవన్నీ చావలా, నేలలో మునిగారు అంతే కదా. ఆయన మూలముగా మనము జీవిస్తాం. ఈ జీవం ఎవరు ఇచ్చింది? ఆయన ఇచ్చిందే. హల్లెలూయా. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే ఈ ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకని ఆయన శరీరం తీసుకునేటప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం తీసుకునేటప్పుడు ఆయన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం సిద్ధపడి రావాలి. ఎవరు అయోగ్యముగా తీసుకుంటారో నా శరీరం అని ఎవరైతే అంటే వివేచింపక, అంటే వివేచన ఉండాలి కదా. నా శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగచ్చు. వివేచన కావాలి. ఇదేంటి? ఆ గ్రహింపు. అసలు ఆయన చేసిన త్యాగము మనం గుర్తిస్తున్నామా? ఆయన ప్రేమను ఆ కలువరి శిలువలో మనకి ఏం కనిపిస్తుంది? ఆయన ప్రేమ కనిపిస్తుంది, ఆయన త్యాగం కనిపిస్తుంది. ఆయన మన కొరకు ఏమి చేశాడో అవన్నీ కూడా ఆ కలువరి శిలువలో కనిపిస్తుంది. ఆ త్యాగం కానీ ఆ ప్రేమ కానీ ఆయన ఎంతగా, అంటే మన కొరకు ఆయన ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అవన్నీ కూడా మనం జ్ఞాపకము చేసుకుంటాం. నీ పాపం కోసం, నా పాపం కోసం, సర్వ మానవాళి పాపం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ముఖ్యమైనది ఏంటంటే మనలో ఏమున్నాయి? నీ ఒక మాట ఏంటి, మత్తయి సువార్తలోనే ఇక్కడ మత్తయి సువార్త, లూకా సువార్త, అది ఇస్కరియోతు యూదా, మత్తయి సువార్త లేకపోతే ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు కదా. ఇస్కరియోతు యూదా చూడండి ఎక్కడ ఉందో, ముక్కను ముంచి, అంటే ఆ రొట్టెని తీసి ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదా గురించి మనందరికీ తెలుసు. ఎవరు ఇస్కరియోతు యూదా? ప్రభువుని అప్పగించినాడు కదా. అయితే ప్రభువుతో ఉన్నవాడు, ప్రభువుతోనే యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 26వ వచనం. అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ రొట్టె ఎవరు ఇచ్చారు? ఇది యేసు ప్రభువే ఇచ్చాడు కదా. యేసు ప్రభువే. ఇస్కరియోతు యూదా ఎంత పోగొట్టుకున్నాడు అంటే అంత పోగొట్టుకున్నాడు. ఆ ధన్యత 12 మంది అపోస్తులుగా ప్రభు పిలిచాడు, కానీ ఆ ధన్యతను పోగొట్టుకున్నాడు. చివరికి ఉరేసుకొని చచ్చిపోయాడు.
దేనికోసం? 30 వెండి నాణ్యాల కోసం, ఈ లోక ధనం కోసం యేసు ప్రభువుని అమ్ముకున్నాడు. హల్లెలూయా, అమ్ముకున్నాడు. అలాంటి ఇస్కరియోతు యూదా దొంగతనం చేస్తా, ఆ డబ్బుల సంచిలో దొంగతనం చేస్తా, అలా ఉన్నప్పుడు ఆ మనసులో ఆ హృదయం దేవుడికి తెలుసు, అది ఎలాంటి హృదయము, ఆ హృదయంలో ఏముందో ప్రభువుకు కూడా తెలుసు. దొంగతనం చేసేది తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రభు ఏ రోజు ఒక మాట, కానీ యేసు ప్రభువే స్వయంగా రొట్టె ముక్క ఇచ్చి ఇవ్వంగానే ఇస్కరియోతు యూదాలో ఏం ప్రవేశించింది? సాతాను ప్రవేశించాడు. కూర్చోరా, జాగ్రత్త. ఆడు ఇస్కరియోతు యూదా హృదయంలో ఏముంది? పాపం ఉంది, చెడు ఉంది, కపటం ఉంది. ఏం చేశాడు? కపటం అంటే యేసు ప్రభు ముద్దు పెట్టుకొని అప్పగించాడు, ముద్దు పెట్టుకున్నాడు. కపటం అంతా, కపట ప్రేమ. ఈ ఇస్కరియోతు యూదాలో అంత కపటం ఉంది, అంత అన్ని అబద్ధాలు ఉన్నాయి, పాపం ఉంది, దొంగతనాలు ఉన్నాయి. అందుకనే అది తీసుకోగానే సాతాను ప్రవేశించి, అయితే ఇంకొకరికి రొట్టె ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా ఉందో చూడండి. లూకాసు వార్త చివరి అధ్యాయం అనుకుంటా. ఆ 24వ అధ్యాయము 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. హల్లెలూయా. అక్కడ ప్రభువే, ఇక్కడ కూడా ప్రభువే ఇచ్చాడు. వేరే వాళ్ళు ఇచ్చారు ఏమన్నా? ఇవ్వలా. కానీ ఇక్కడ ప్రభు ఇవ్వంగానే వాళ్ళ కన్నులు ఏమైపోయినాయి అంట? వాళ్ళ కన్నులు తెరవబడి. హల్లెలూయా. ఇస్కరియోతు యూదాలోనేమో సాతాను ప్రవేశించింది, ఇక్కడేమో వారి కన్నుల ఆత్మ నేత్రాలు తెరవబడిని, ప్రభువును గుర్తించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎలాంటి హృదయాలతో తీసుకుంటాం? కపటం ఉందా? అబద్ధ అంటే నేను అంత పరిశుద్ధులా లేకుంటే అంత పరిపూర్ణులా అని అనుకోవచ్చు. కానీ ప్రభు మనకి ఎప్పుడు అవకాశం ఇస్తున్నాడు. ఏంటి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యముగా ఆయన శరీరంలో రక్తంలో పాల్పొంపులు పొందుకోవాలి. అయితే ఒప్పుకున్న దాన్ని మరి మాటికి అదే పాపంలో ఉంటే, నేను ఎప్పుడూ చెప్తా, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి, అప్పుడు కనికరం పొందుకుంటావు. హల్లెలూయా. అది ఒక అలవాటుగా తీసుకుంటున్నావు. ఆ పాపంలో ఉంటూనే, అబద్ధాల్లో ఉంటూనే, ఆ త్రాగుడనే బలహీనతలో, వ్యభిచారం అనే బలహీనతలో, ఆ పాపంలో ఉంటూనే నువ్వు తీసుకుంటున్నావు. ఒప్పుకోవాలి, కన్నీరు కార్చాలి. ప్రభువా, ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను. నువ్వు విడుదల నాయకుడు కదా, విమోచించటానికే వచ్చావు. నా విమోచకుడు నీవు కదా, నన్ను రక్షించటానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు. తన ప్రజల వారి పాపముల నుండి విడిపించడానికి, అంటే రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. నా ప్రతి బలహీనత నీకు తెలుస్తున్నాయి. నేను దీన్ని జయించలేకపోతున్నానని కన్నీరు కారుస్తున్నావా? నీ హృదయం నీ మీద దోషారోపణ చేసినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ఎవరితో నీకు సమాధానం లేదు. సమాధానం వెతికి
వెంటాడమంటున్నాడు. పరిగెత్తు, ఎక్కడ పోగొట్టుకున్నావో సమాధాన పడు, ముందు నీ ప్రార్థన ఆపేయి అంటున్నాడు ప్రభు. ఒక చోట పౌలు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి. పౌలు భక్తుడు అపోస్తుల కార్యం అనుకుంటా, అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. ఏమి అభ్యాసం చేసుకుంటున్నావు నువ్వు? ఏం అభ్యాసం చేసుకుంటున్నావు చెప్పండి. పౌలంతటి భక్తుడు అంటున్నాడు దేవుని ఎడల. కొంతమంది దేవుడికి తెలుసులే, నా మనసు తెలుసు, నేను అంతా తెలుసు, దేవుడు నన్ను తప్పకుండా క్షమిస్తాడు. వాక్యానికి విరోధంగా నీకేం చేయడు. వాక్యానికి విరోధంగా సరేలేమ్మా, నువ్వు నీ సంగతి నాకు తెలుసుగా, అలాంటి వాళ్ళతో నీకెందుకులే, సమాధానం పడకపోయినా పర్లేదు, నువ్వు అలానే ఉండని దేవుడు ఎప్పటికీ చెప్పడు. వాక్యానికి విరోధంగా దేవుడు ఎప్పుడు చెప్పడు. పౌలు భక్తుడు అన్నాడు దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షిని నిర్దోషముగా ఉండునట్లు. నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉందా, లేకుంటే ఆమె దోషారోపణ చేస్తుందా? అసలు దోషారోపణ చేయట్లేదు అనుకో, ఏదో ఉన్నట్టే, ఏదో రోగం ఉన్నట్టే. నీ మనస్సాక్షి కొంతమందికి మంచి చేసినా చెడు చేసినా ఏం అనిపించటం లేదంటే ఏంటి? ఒక మనిషి అన్నం తింటం లేదంటే కారణం ఏంటి? ఏదో రోగం ఉండట్లే కదా. నీ మనస్సాక్షి నేను గద్దించటం లేదు, ఎన్ని మాటలన్నా, ఎలాంటి గలీజు మాటలు మాట్లాడినా ఏం అనిపించటం లేదు అంటే ఏదో ఉంటుంది కారణం. కానీ పౌలు భక్తుడు అన్నాడు మనుషులతో నీకు అవసరం లేదు అనుకోవద్దు, దేవుడు చూసేదే. మనుషులతో నీ ప్రవర్తన ఎలా ఉంది, మనుషులు నువ్వు ప్రేమిస్తున్నా, అసలు దేవుని ఆజ్ఞ అది కదా. దేవుని ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే, అది నిన్ను వలే నీ పొరుగువాని నువ్వు ప్రేమించు, అది ఆయన ఆజ్ఞ. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు దేవుని ఎడలను మనుషుల అందరి ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం. భక్తి ఏం చేయాలంట? అభ్యాసం చేయాలి, సాధకం చేయాలి. హల్లెలూయా. అభ్యాసం చేస్తున్నావా? అంతేకాదు పౌలు భక్తుడు ఎన్ని విషయాల్లోనూ నేను అన్ని విషయాల్లో కూడా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుంటున్నానన్నాడు. హల్లెలూయా. దైవ భక్తి గొప్ప లాభ. చేస్తున్నావా? నేర్చుకుంటున్నా, అభ్యాసం చేస్తున్నా. పౌలు అంత గొప్ప భక్తుడే ఏమంటున్నాడు? నేను మరి నీకు నాకు వద్దా సమాధానం? ప్రేమిస్తున్నావా? మనం మన పొరుగు వాళ్ళు ప్రేమిస్తున్నావా? హృదయంలో కక్షలు, పగలు, విరోధాలు, కపటం ఇవన్నీ ఉన్నాయా? ఒప్పుకోండి. దేవుని మాట ఎక్కువ, నీ పంతం ఎక్కువ? చెప్పండి. ఎక్కువేనా? ఎక్కువ అన్న వాళ్ళందరూ ఎవరికి? అందరితో సమాధానంగా ఉన్నారా? సమాధానం అందరితో సమాధానంగా ఉన్నారా? అసలు ప్రభు మాట మీకు అర్థమైతే ప్రభు ఏమన్నాడు? నువ్వు ప్రార్థన మానేసి ఇప్పుడు వెళ్ళి నువ్వు మరి చేస్తున్నావా? మనం అతిక్రమం అంటే అదే, దేవుని మాటని అతిక్రమించడం. సమాధానం పడుతున్నారా? ఈరోజు ప్రభు శరీరం యోగ్యమైన రీతిగా తీసుకుంటున్నావా? ఇస్కరియోతులోకి ఏదొచ్చింది అంటే ఇస్కరియోతు హృదయం ఎలాంటిది?
కపటం, మోసం, అబద్ధాలు, వేషధారణ. చెప్పండి. హల్లెలూయా. ప్రభు శరీరం తీసుకుంటున్నాం కాబట్టి ప్రభు రక్తం అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవటం, అంటే ఆయన అడుగు జాడల్లో మనం ఏం చేయాలి? నడిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఉంటున్నామా మనం? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరితో సమాధానం లేదు నీకు. నీ రోషం, నీ పౌరుషమే ముఖ్యం అనుకుంటే సమాధానం పడాల్సిన అవసరం లేదు. మనం అనుకోవచ్చు, అమ్మో వాళ్ళు నేను భరించలేని మాటలు అన్నారు అంటే యేసు ప్రభువుని అన్న వాటికంటే కూడా ఎక్కువ కానే కాదు. అది కష్టం అనిపించినా, అది బాధ అనిపించినా, వీళ్ళు సిగ్గులేక మళ్ళీ నా దగ్గరకు వచ్చారని అనుకున్నా, ప్రభు యొక్క మాటకి నువ్వు విధేయత చూపిస్తున్నావు. ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ఏది కావాలి నీకు? ప్రభు మాట ముఖ్యమా, లేకుంటే మన పౌరుషం, మన రోషం ముఖ్యమా? నేను చచ్చినా సమాధాన పడను అని మనస్సు కలిగి ఉంటున్నావా? అది సాతాను కలిగించే ఆలోచన. పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని ఎడలను మనుష్యుల ఎడలను నా మనస్సాక్షిని నిర్దోషముగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుంటాను. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిన్ను నువ్వు తవ్వుకోవాలి, విమర్శించుకోవాలి, తీర్పు తీర్చుకోవాలి. ఎల్లప్పుడూ సమాధానముగా ఉండాలి. మొదటి నుంచి చెప్పే ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుల్ని ప్రేమించు, నిన్ను హింసించే వారిని ప్రేమించు. అది నీలో ప్రేమ ఉన్నట్టు. దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఉంటే మనలో దేవుడు ఎలా ప్రేమించాడో, ఎలా క్షమించాడో, పాపులని పరిశుద్ధుడైన ప్రభువు పాపులైన మనల్ని ఎలా ప్రేమించాడో, ఎలా క్షమించాడో, ఎలా మన ఎట్ల దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడో, ఎలా మనల్ని కనికరిస్తూ ఉన్నాడో, ఇంకా ఇంకా ఇంకా. తోటి సహోదరి నీవు కనికరిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు క్షమిస్తున్నావా? ఒక పాపి ఇంకొక పాపిని క్షమించలేకపోతున్నావు. ఎలా తీసుకుంటావు ప్రభు శరీరం, ప్రభు రక్తం? అడగండి, క్షమించమని అడగండి. మీకు గుర్తున్న ప్రతి ఒక్కదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. నోహు కాలంలో వారి హృదయం యొక్క తలంపులలోని ఆలోచనంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని చూశాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? నమ్మతగినవాడే నన్ను నెమ్మది
కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, నన్ను దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నన్ను కరిగినడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నన్ను కరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నన్ను కరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని అనుభవించావు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. మనకై నిలువెల్ల సిలువలో కరిగి నలిగి వేలాడాడు, మనకై కొరడా దెబ్బలు అనుభవించాడు, నీ కోసం నా కోసం సర్వ మానవాళి కోసం. నమ్మదగిన దేవుడు ఆయన ఒక్కడే. నమ్మదగిన దేవునికి మనం నమ్మకంగా ఉంటున్నామా? ఇంకా ఇంకా పాత స్వభావం, పాపం మానలేని స్వభావం, అబద్ధాలు మానలేని స్వభావం, దీర్ఘశాంతం ఉందా మనలో? ప్రేమ ఉందా? మన మాటలు ఎలా ఉంటున్నాయి? ఇతరులకి ఆదరణ కలిగించేగా ఉండాలి, ప్రేమతో కూడిన మాటలు. అంత పాపిని కూడా అమ్మా అని పిలిచాడు. ప్రేమ నీ మాటల్లో, ఆదరణ నీ మాటల్లో కనిపిస్తుందా? ఆ ప్రేమతో కూడిన మాటలు ఎదుటి వాళ్ళని బలపరుస్తాయి, ఎదుటి వాళ్ళని లేవనెత్తుతాయి. కృంగిన వారిని లేవనెత్తే మాటలు ఉండాలి, పడిపోయిన వారిని ఉద్ధరించే మాటలు ఉండాలి. ఎదుటి వాళ్ళు బలహీనులని నువ్వు ఎరిగి వాళ్ళని ప్రేమించి వాళ్ళని బలపరచాలే కాదు. మనకెప్పటికీ కూడా దేవుడు తీర్పు, యేసు ప్రభు అంటున్నారు, నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదంటున్నాను. నువ్వు నేను ఎంత మాత్రం వాళ్ళు తీర్పు తీర్చకూడదు.
నిన్ను చూసిన వాడు. ప్రభు అంటున్నారు, నిన్ను చూస్తే నన్ను చూసినట్లుగా ఉండాలి. మనలో యేసు ప్రేమ ఇతరులకి కనిపించాలి. ఆ ప్రేమ కనిపిస్తుందా ఇతరులకి? నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? ఎవరైనా సరే మన గురించి సాక్ష్యం చెప్పగలరా? ఇంతకు ముందు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలా ప్రేమ. దయగల మాటలు, గుర్తుపెట్టుకోండి ఈ ఒక్క మాట. నీ మాటల వల్లనే నీవు నీతివంతుడుగా తీర్పు పొందుతావు, నీ మాటల వల్లనే నీవు అపరాధిగా తీర్పు పొందుతావు అని ప్రభు చెప్తున్నారు. నీ మాటలు కొద్దివిగా ఉండాలి, నిదానించి మాట్లాడాలి. ప్రతి మాట తీర్పులోనికి వస్తుందని జాగ్రత్తగా ఉండమంటున్నాడు ప్రభు. ఏం మాట్లాడుతున్నావో వివేచన కలిగి మాట్లాడుతున్నామా? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామా? బుద్ధి లేని ప్రవర్తన అంట, మేలు చెయ్యరంట. మన నోటి మాటలు, మన పాపం వల్ల కపటం, మన మాటల్లోనే పాపం కనిపిస్తుందంట, మన మాటల్లోనే కపటం కనిపిస్తుందంట. భయము బొత్తిగా లేదంటున్నాడు ప్రభు, అతిక్రమం అంటున్నాడు. కూడా నువ్వు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభువా, మేము ఎలా ఉండాలో, ఏ మాటలు తీసుకోవాలో, ఎలా నడుచుకోవాలో మాతో నువ్వు స్పష్టంగా మాట్లాడిన దేవుడు అయ్యా. నీకు స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా, గొప్ప రాజా. అయ్యా నా తండ్రి, భక్తిహీనులమై ప్రభా దైవోక్తమైన మాటలు పలుకుతున్నాం తండ్రి, ముఖస్థితి చేసేవారిలాగా ఉంటున్నాం ప్రభా. మాలో ఎంత మాత్రము భయం లేదంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, సహాయకుడా, వేషధారణ తీసుకుని ప్రభా నీకు స్తోత్రములు. అయ్యా పరిశుద్ధుడా, నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడదు అంటున్నావు. నీ నోటి మాటను బట్టే నువ్వు అపరాధి అని తీర్పు తీర్చబడదు అంటున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీ మాటలు కొద్దిగా ఉండవలనంటున్నావు, నిదానించి మాట్లాడవలనంటున్నావు ప్రభు. ప్రతి వ్యక్తమైన మాట తీర్పులోని దేవుడనంటున్నావు తండ్రి. నీకు స్తుతి వందనాలయ్యా. సహాయకుడా, పరిశుద్ధుడా, నీ యందు భయము భక్తి కలిగి తండ్రి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నట్టుకు నీ కృప సహాయాన్ని దయచేయి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి, గొప్ప రాజు నాయన. అయ్యా పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, సహాయకుడు రాజా. అయ్యా నా తండ్రి, అయ్యా నా ప్రభు, నీ శరీరము నీ రక్తం ప్రభు. అయ్యా నా తండ్రి, అయ్యా తీరు త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంటున్నావు ప్రభా. ఎవరిను అయోగ్యంగా తీసుకోకూడదు అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా. నీ శరీరం ప్రభా నువ్వు వచ్చే వరకు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, నువ్వు జీవాహారమై వచ్చిన తండ్రి అయ్యా, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఎంతో వేదన పడి నాయన, ఎంతగానో నువ్వు బాధపడి ప్రభా నా తండ్రి నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు ఎంతగానో ప్రభా అయ్యా నువ్వు ఓర్చుకున్నావు తండ్రి. మా శాపములు దోషములు నువ్వు భరించావు తండ్రి, నీకు వందనాలు. నువ్వు ఎంతగానో శ్రమపడి మాకు గొప్ప రక్షణనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. మేము యోచించుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం, ఇది విడిచిపెట్టే వాళ్ళగా ఉంటున్నాం. మంచి నడవడికను నడవలేకపోతున్నాం తండ్రి, వందనాలు రాజా. తండ్రి గొప్ప రాజా, పరిశుద్ధుడా, సహాయకుడా, నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నా తండ్రి, మేము సాధనం చేసుకునే వారు లేకపోతే
నా తండ్రి నాయన అయ్యా సహాయకుడా అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. అయ్యా పౌలు ప్రభు మంచి నడవడికి నడిచాడు తండ్రి నీకు స్తోత్రంలో నాయన. అయ్యా నా తండ్రి నాయన మంచి భక్తిని ప్రభు సాధకం చేశాడు తండ్రి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా సహాయకుడా అయ్యా యూదా ఇస్కరియోతు ప్రభు నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నువ్వు ముక్క నుంచి ఇవ్వగానే ప్రభు తనలోనికి సాతాను దూరింది తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నా తండ్రి తను ప్రభు కపటం హృదయం గలవాడు తండ్రి, మోసము తన హృదయంలో ఉంది ప్రభు నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా వేషధారణ తన హృదయంలో ఉంది ప్రభు. అయ్యా నా తండ్రి కపటమొచ్చు అయ్యా. అయ్యా ప్రేమ తనలో ఉంది నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా పరిశుద్ధుడా మా హృదయం తేలితో నింపుకుంటున్నాం తండ్రి నీకు వందనాలయ్యా. తేలితో మేము నింపుకుంటున్నాం నాయన నీకు స్తుతి వందనాలు అయ్యా. ప్రభు తన హృదయంలో తండ్రి అలాంటి పెట్టుకుని శిక్ష తెచ్చుకున్నాడు తండ్రి. తనకు రావాల్సిన ధన్యత పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు ప్రభు నీకు స్తుతి వందనాలు నాయన. అయ్యా ప్రభు నీకు తర్వాత అమ్మగారికి చెప్పిన అమ్మ ఇట్లా స్టెప్స్ వచ్చి తలనొప్పి కూడా తక్కువ అవుతుంది, టాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే కంట్రోల్ అయ్యింది టాబ్లెట్స్ వేసుకుంటే, ఇప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు. అమ్మగారికి చెప్తే అమ్మగారు కూడా ప్రేయర్ చేద్దాం. తర్వాత నేను వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డే సండే ఇక్కడ చెప్పి వెళ్ళిన తర్వాత మండే రోజు కూడా చాలా తలనొప్పి వచ్చింది. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, సెమిస్టర్ మెయిన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. వెళ్ళిన సగం వరకు వెళ్ళిన కానీ నా వల్ల కాదు, మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఎగ్జామ్ కూడా రాయలేదు. తర్వాత వచ్చి ప్రేయర్ చేస్తున్నాను, ప్రభు ఎందువల్ల ఇది వస్తుందో నాకు తెలీదు, ఒకసారి నాకు తెలియపరుస్తుంది, అసలు దేని నిమిత్తం వస్తుందని అనుకున్నాను. తర్వాత కొద్ది రోజుల వరకు మళ్ళీ బాగానే ఉంది. నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత దేవుడు తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను. నా పట్ల దేవుడు ఎన్నో వెళ్లి చేసింది, నేను చెప్పలేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను బండి తీసుకున్న తర్వాత 2 సార్లు కింద పడ్డా. అంటే మెయిన్ రోడ్డు మీదనే పడ్డా, నాగార్జున సాగర్ రోడ్డు మీదనే కింద పడ్డా. మెయిన్ రోడ్డు మీద అసలు ఇంత పెద్ద వెహికల్స్ వస్తాయి ఆ రోడ్డు మీద, నేను మా ఇద్దరం పడ్డా. అంటే బండి 2 స్టెప్పులు అట్లా ముందు పడింది. అయినా కూడా మాకు ఏం చిన్న దెబ్బ కూడా తాకలేదు. బండి రాడ్ కూడా వంగిపోయింది, కానీ మాకేం కాలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడి అంత పెద్ద శబ్దం వచ్చేసరికి అందరు వచ్చి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి బాటిల్ తీసుకొచ్చి చూసి, ఏంటి మీరు ఇంట్లో పడ్డా కూడా మీకు ఏం కాలేదు, బండి రాడే ఉండిపోయింది, మీకేం కాలేదు అన్నారు వాళ్ళు కూడా. అమ్మ కూడా చెప్పమన్నది, ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు చెప్పు అని నన్ను అన్నా కూడా నేను సాక్ష్యం చెప్పలేదు. తర్వాత ప్రేయర్ చేసుకున్నాను, నువ్వు చేసిన మీరు మర్చిపోయాను, చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను, నాకు తలనొప్పి తగ్గితే ఆదివారం సాక్ష్యం నేనే స్వయంగా నేనే చెప్తాను అనుకున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచి దేవుడు నా అభిప్రాయం కలుగుతున్నాను. హల్లెలూయా. ఇంకేమన్నాయా సాక్ష్యం? సరే ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ చిన్న సునీత సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మ జీవించున్నప్పుడు ఒక 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. అక్కడ పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసిందంట. చేస్తే ఆ పేపర్లు వాళ్ళ అన్నయ్య దగ్గర పెట్టిందంట. వాళ్ళ అన్నయ్య ఏమో కనపడలేదని చెప్పాడంట. ఇక తర్వాత మరి ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటే మనం ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య పేపర్లు ఉన్నాయని చెప్పాడంట. హల్లెలూయా. మరి ఎన్ని సంవత్సరాలు అయింది అది? ఒక 20 ఏంటిదా 30 ఏంటిదా? 20 ఏళ్ళు ఏంటిదా? 20 ఏళ్ళు అయింటే దగ్గరగా లక్షల్లోనే ఉంటుందమ్మా, లక్షల్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను 500 నేను స్కూటర్ కొన్నప్పుడు 500 నాది వాళ్ళు ఏదో డిపాజిట్ చేశారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు బ్యాంకులో. చేస్తే ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి నేను మా వదిన గారి అబ్బాయికి అమ్మాయి పుడితే ఫస్ట్లో అందరికంటే ముందు పుట్టింది కదా, దాన్ని తీసుకెళ్ళి ఇచ్చా. అది ఎంత అయిందంటే సుమారు అది 25,000. 500 25,000 అనమాట. 23లోనో ఏమో అది తీసుకోవచ్చు అనమాట. ఇంక 2023 ఇంక 2 సంవత్సరాలు అనమాట. నేను ఎప్పుడు కొన్నది 99లో కొన్నాను ఆ బైక్ స్కూటర్. కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఇస్తే నా తెలుగుగా పుట్టిన అమ్మాయి కదా అని చెప్పేసి అమ్మాయికి ఇచ్చానమాట రోజు గిఫ్ట్గా.
అది రేపు 23లో 25,000 వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత? 5,000. ఇది 10 రెట్లు అనమాట. లక్షల్లోనే ఉంటుంది. దేవుని కృప, కనికరం గల దేవుడు కదమ్మా. దేవుడు అయితే చేస్తాడు, జాలి గల దేవుడు. మరి ఆ దీనస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డకి దేవుడు కార్యం చేశాడు. అంతేకాకుండా ఇంకా మన సంఘంలో కూడా ఒక మిరాకిల్ జరిగింది. మామూలు మిరాకిల్ కాదు, అది వచ్చేవారని చెప్తాం. అది ఊహించినటువంటి మిరాకిల్, ఊహించలేనిది. అదే అంటే దేవుడు ఏం చేస్తాడు? ఏదో పాట ఉంది కదా, ఆయన కార్యాలు ఊహించలేనివి కదా. అలాంటి ఊహించలేనటువంటి కార్యాలు చేశాడు మన సంఘంలో. మిరాకిల్, అది వరల్డ్ వైజ్ మిరాకిల్. అలాగే ఆ మిరాకిల్ జరిగి మీ కుటుంబాల్లో నెమ్మది వస్తే నాకు ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు కనేటప్పుడు ఏమాత్రం బాధపడతారో నాకు తెలియదు, కానీ అంతకంటే బాధపడుతున్నానమ్మా నేను. ఇప్పుడు మీరందరూ బాగుంటేనే కదమ్మా సంతోషం. ఏమ్మా ఆలోచించండి, మీ కుటుంబాలు ముక్కుతూ మూలుగుతూ ఉంటే మాకు సంతోషమా? మీకు జరిగే అద్భుతాలు జరిగితే మీకంటే కూడా మాకు సంతోషం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఏమ్మా ఏం కావాలి చెప్పు, రాలేవు. ఇంకే వచ్చేస్తుంటే దగ్గరికి ఇంటే ఆపేషన్ అంటుండే. అబ్బా తలుపులే కదా అంటుండే. దేవుడు ఎంతో చేసేసి చాలా మంది దేవుడు ఆపేశాడు. ఆపేసిండు. దగ్గర వేసి ఉన్నాడు, పెట్టేశాడు. నేను ఇట్లా పక్క గుంటుంటే కూడా నీకు వచ్చేసింది బండి. అటు ఇటు అబ్బా తలుపుతూనే కదమ్మా అని అంటుండే. తెలుసమ్మా, నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటావో దేవుడికి తెలియదా? అదే చాలా సార్లు బండి కలిగేది కూడా తగ్గిపోతున్నాయి కదా, తప్పిస్తాడు దేవుడు. చాలా తగ్గిపోయినాయి, ఎన్నో తగ్గిపోయినాయి. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు ఏదో తెలియదు కానీ దేవుడు తెలుసు కదా. ఎన్నో చాలా అభిప్రాయాలు చేసిన దేవుడు చేస్తాడు. నమ్మకంగా ఉన్న వాళ్ళకి సరే, దేవుడు చిన్న సాధ్యం. దేవుడు రమేష్ స్వప్న వాళ్ళు వస్తున్నారు. అయ్యగారి అమ్మగారి వందనాలు, అందరికి వందనాలు. దేవుడి చిన్న సాధ్యం దేవుడు దీవించుగా. రమేష్ స్వప్న, రమేష్కి 12,000 శాలరీ అంట. అయితే పెంచుతా అన్నారంట, 500 అట్లా పెంచుతారు, 1000 పెంచుతారు అంటున్నారంట. అయితే ప్రార్థన చేసుకుందంట, 15,000 పెంచాలి ప్రభువా అని స్వప్న ప్రార్థన చేసుకుంటే ఆ అకౌంట్లో 15,000 పడిపోయినాయి అంట. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దైవ కార్యం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి అర్థం అవుద్ది. ఎంతమంది ఒక సాక్ష్యం చెప్పింది గుర్తుందా? చెప్పాను కదా, ఫస్ట్ కొత్తలో వాళ్ళ అబ్బాయి ఇంటర్ మొత్తం తప్పాడు. అవునా? తప్పితే రిజల్ట్స్ కూడా వచ్చేసి ఏమని ప్రార్థన చేసింది? నాకు తెలియదు ప్రభు, నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు, మా అబ్బాయి అన్నింటిలో పాస్ అవ్వాలి అని ప్రార్థన చేసుకుంటే ఆ రోజు రాత్రి టీవీలో ఏం చెప్పారు? కరోనా ప్రభావం బట్టి అందరూ పాస్ చేసేసారు. విశ్వాసం అది పోగొట్టుకోవద్దు ఎప్పటికల్లా. ఇప్పుడు ప్రార్థన చేస్తే మామూలుగా అయితే అసలు పెంచడం అన్ని వేలు ఒకేసారి, కానీ విశ్వాసం. సరే, ప్రార్థన చేసుకుందాం. లేట్ అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. లేట్ ఏం కాదు, నేను ఇంకొక అరగంట వాయిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడు అనేటువంటి మా దేవా, యేసయ్య నీ పాదాల వందనాలు ప్రభా. నీ దాసుడు ప్రభా, నీ పాదాలు బట్టి వేడుకొంచున్నాను ప్రభా. ఈ యొక్క మధ్యాహ్న కాల ఆరాధనలో తోడుగా వండి ప్రభా, పాటల్లో ప్రార్థనలో వాక్యభక్తులు తోడుగా వండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు, ఘనత తెచ్చుకున్నందుకు నీకే కోట్లాది వందనాలు ప్రభా. ఇదిగో నా బిడ్డలకి నైనా ప్రభా, విన్నటువంటి వాక్యమునైనా బిడ్డ హృదయాల్లో విత్తబడినటువంటి వాక్యమునైనా 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయకుడా, సహాయించి కృప చూపునైనా, దయ చూపునైనా, పేదలయ్యా, దీనులయ్యా, బిడ్డల మీద నీ కనికరాన్ని చూపుని వేడుకుంటున్నాను ప్రభా. కనికరము దేవా, నీ పాదాలకు వందనాలు ప్రభా.
నువ్వు చేయించున్నటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను అయినా. స్తోత్రాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు అయినా. ఇదిగోనైనా బిడ్డల ప్రభా, నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలకు జ్ఞాపం చేసుకో ప్రభా. బిడ్డల మీద నీ కనికరాన్ని చూపు నాయన. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానము దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయనైనా. స్వస్థపరిచి హోవా నేనెన్నో గెలు ప్రభా. బిడ్డలను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. చెదిరిన కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. సమస్తము సాధ్యమే కనుక నాయన ప్రభా. ఆ చెదిరిన కుటుంబాలను తిరిగి కట్టినైనా ప్రభా. నీ నామాన్ని ఘనపరచుకోమని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. సహాయకుడు సహాయం చేయి ప్రభా. ఇదిగోనైనా ప్రభా, తాగుడు నేను దురాత్మ బంధకాల్లో చిక్కి ఉన్నారు ప్రభా. ఆ తాగుడు దురాత్మ బంధకాలు చెడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. అయ్యా చదువుతున్న బిడ్డల చదువుల్లో వద్దెలు చేసిన ఆయన ఇంకా ఉన్నతమైన చదువు చదివి నీ నామ మహిమ ఘనత కొరకు జీవించి బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వచ్చి వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి సాటి అనే సహాయాన్ని దయచేసి నాయన పరిశుద్ధం జరగటానికి సహాయం అనుగ్రహించని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయి నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. సహాయం చేయనైనా. ఇదిగో ప్రభా, బిడ్డలు అప్పుల భారంతో ఉన్న బిడ్డల్ని అప్పుల భారం నుంచి విడిపించని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు సహాయం చేయి ప్రభా. ఇంకా బిడ్డలకు నాయన ఏ కొరతలు ఉన్నాయో ప్రభా, ప్రతి కొరతలు కూడా తెచ్చి సహాయం చేయనైనా. ముఖ్యంగా నాయన ప్రార్థనాత్మ లేనటువంటి వారికి ప్రార్థనాత్మం దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా. కృప చూపున దయచేపని అయ్యా. బిడ్డలకు నీ దీవెనలు ఆశీర్వాదాలు ప్రభా సమృద్ధిగా దయచేయనని. ఎందుకంటే ప్రభా నువ్వు ఆశీర్వించడానికే పిలుచుకున్నావు కనుక నాయన. బిడ్డల ప్రభా నిండారులుగా దీవించి ఆశీర్వించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసయ్య నామం నడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడయిండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. సరే.
ఎందుకు ఈ సంతోషం? ప్రభు నిజముగా లేచును, మనల్ని కూడా నిజముగా లేపును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడు ఉన్నటువంటి మా దేవ యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఎంతో మందికి లేనటువంటి గొప్ప రక్షణ ముందుగా మాకు ఇచ్చి ఉన్నావు నాయన. ఈ ఇచ్చినటువంటి గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా, మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రభా, నశించబోతున్న ఆత్మల పట్ల భారాన్ని నైనా ప్రభా, ఆ ప్రసవ వేదన ప్రభా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయకుడా, సహాయం చేయి ప్రభా. నువ్వు అంటున్నావు ప్రభా, ఈ లోకంలో ధనం కాదు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకున్నావు కనుక నాయన, ఆ పరలోక ధనాన్ని సంపాదించే సామర్థ్యాన్ని ప్రభా, నశించబోతున్న ఆత్మలు సంపాదించే సామర్థ్యాన్ని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి కూడా దైత్యమని వేడుకుంటున్నాం ప్రభా. అట్టి కృప ప్రభా నువ్వు ఇస్తేనే పొందుకుంటాం ప్రభా. నీ కృప లేనిది అది సాధ్యం కాదు కానీ ప్రభా, నీ కృపతో మమ్మల్ని బలపరిచి దినదినము ఆత్మలు వదిలించు నాయన ప్రభా. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడ్డాన్ని నీ కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ఇప్పటివరకు నీ దాసుడు మనవి చేసిన దాన్ని దయచేసినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును తోడయుండును గాక, ఆమేన్. అందరికి వందనాలు. హడావుడికి వచ్చిన వాళ్ళు కాస్త ప్రార్థన చేసుకోండి అమ్మా. 7 శుక్రవారాలు, రేపు శుక్రవారం నుంచి స్టార్టింగ్ రండి. జకరియా వాళ్ళ మనవరాలు కాంతమ్మ, జకరియా వాళ్ళ మనవరాలు కుమారుడికి ఇచ్చిన బైబుల్ క్లాస్ అందరూ లేట్ వస్తుంది. వాళ్ళ పాప పుట్టెంట్రుకలు